అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఫైనలీ పేపర్ లీకేజీపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలో నీట్ బాధితుల నిరసనలకు ఆయన రియాక్షన్ ఇచ్చారు. పేపర్ లీకేజీ మాఫియాలను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాట్లు చేయనున్నట్లుగా ఆయన ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా దేశ యువత సంక్షేమం అలాగే భవిష్యత్తు కంటే మరేది ముఖ్యమైనది కాదంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. లీగ్ మాఫియాను వదిలే ప్రసక్తే లేదని ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఏర్పాటుకు ఆదేశాలు కూడా జారీ చేశారని చెప్పేసి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఆయన పేపర్ లీకేజ్ కి సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. Nothing is more important than the welfare and future of your youth, and we have decided to set up fast track courts to ensure a swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in the regard. This continues our series of steps for safeguarding the interest of students. Those who try to harm the future of our youth will not be spared అని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం అయితే జరిగింది. అయితే ఢిల్లీలో నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై జరుగుతున్నటువంటి విద్యార్థుల నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి నేరుగా కూడా ఆయన స్పందించడం జరిగింది. పరీక్షల లీకేజీ మాఫియాను కఠినంగా శిక్షించేందుకు దేశంలో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రధాని మోదీ అధికారికంగా కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిక స్పందిస్తూ యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేయడం అయితే జరిగింది. మన దేశ యొక్క యువత సంక్షేమం భవిష్యత్తు కంటే మాకు మరేది ముఖ్యం కాదంటూ ప్రధాని పేర్కొన్నారు. అలాగే పేపర్ లీకేజీ కేసులో నిందితులకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కఠినమైనటువంటి శిక్షలు పడేలా చూసేందుకు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని వేగంగా కూడా అమలు చేసేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అలాగే యంత్రాంగాన్ని కూడా ఆయన ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుందని, యువత భవిష్యత్తుకు నష్టం కలిగించాలని చూసే వారికి ఉపేక్షించబోమని హెచ్చరించారు. సో మొత్తానికి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ అటు విపక్షాలు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు ప్రదర్శిస్తున్నటువంటి తరుణంలో ప్రధాని మోదీ యొక్క కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి నీట్ పేపర్ లీకేజీ నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి స్థాయిలో స్పందన ఫస్ట్ టైం ఎక్స్ వేదికగా ఆయన ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మన దేశ యువత యొక్క సంక్షేమం భవిష్యత్తు కంటే మరేది ఆయనకు ముఖ్యం కాదు అన్నట్టుగా పేర్కొన్నారు. పేపర్ లీకేజీలకు పాల్పడేటువంటి నిందితులకు అత్యంత వేగంగా కఠినమైనటువంటి శిక్షలు కూడా పడేలా చూసేందుకు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇవి సాధారణంగా ఉండే ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుల తరహాలోనే పనిచేస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఈ నిర్ణయాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులు కూడా అలాగే శాఖలను కూడా ఆయన ఆదేశించారు. పరీక్షా పత్రాల లీకేజీని ప్రధాని మోదీ ఘోర పాపంగా కూడా ఆయన అభివర్ణించారు. యువత జీవితాలతో ఆడుకునే ముఠాలను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పేపర్ లీకేజీ అనేది ఒక రాష్ట్రానికో లేదా ఒక కేంద్రానికో పరిమితమైంది కాదని ఇది ఒక జాతీయ సమస్య అని పేర్కొన్నారు. దీనిపై పక్షపాత రాజకీయాలు చేయకూడదని కూడా ఆయన వైపు విపక్షాలు కూడా హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఒక పటిష్టమైనటువంటి పరీక్షల నిర్వహణ వ్యవస్థను కూడా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. సో మొత్తానికైతే ఈ లీకేజ్ మాఫియాకు సంబంధించి ఇప్పటికే 13 మంది ముఖ్య నిందితులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు తక్షణమే ఇక నీట్ ఎగ్జామ్ కూడా నిర్వహించారు. సో మొత్తానికైతే ఎక్స్ వేదికగా అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎవరైతే పేపర్ లీకేజీకి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్లకు శిక్షార్హులని చెప్పడం జరిగింది. పేపర్ లీకేజీపై మొత్తానికి ప్రధాని మోదీ స్పందించారు. ఢిల్లీలో నీట్ బాధితుల నిరసనలకు ఆయన రియాక్షన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో మొత్తానికి పేపర్ లీకేజీ మాఫియాలను ఖచ్చితంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఆయన ఏర్పాట్లు చేయనున్నట్లుగా ఈ వేదికగా ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం అలాగే భవిష్యత్తు కంటే మరేది కూడా ముఖ్యమైనది కాదంటూ ప్రధాని
ప్రధాని మోదీ ట్వీట్ చేయడం జరిగింది. లీక్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే లేదని ప్రధాని ఈ ఎక్స్ వేదికగా చెప్పారు. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు కూడా ఏర్పాటుకు అన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. సంబంధిత అధికారులందరూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా రెడీగా ఉండాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎలాంటి వారైనా సరే, అందులో ఎవరున్నా సరే వదలబోమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పినట్టు కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఇటు విద్యార్థులు, యువత కూడినటువంటి నిరసనకారులు పార్లమెంట్ లో ముట్టడికి స్టార్ట్, అంటే జూలై 20 నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది ఈ యొక్క నిరసన సెగ. సో ఫైనల్లీ ఇవాళ గనక చూసుకుంటే ఇది 4వ రోజు. సో 4వ రోజు అయితే ప్రధాని మోదీ అయితే ఎట్టకేలకు ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎవరైతే పేపర్ లీకేజీలో పాలు పంచుకున్నారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితమైనటువంటి శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ లైఫ్ కంటే, స్టూడెంట్స్ ఫ్యూచర్ కంటే మరేది కూడా మాకు ఇంపార్టెంట్ కాదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని మేము పెడుతున్నాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటే నార్మల్ కాదు, ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఉండే విధంగానే ఇక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా కూడా మనకు దొరుకుతుంది. సో మొత్తానికైతే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నారో, ఎలాంటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ కూడా పైన చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. భద్రత ఇప్పటికే కూడా మనము ఢిల్లీలో చూస్తున్న ఉధృతమైనటువంటి వాతావరణం క్షణానికి పెరుగుతుంది. వాళ్ళ డిమాండ్ల మీద వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని ఉన్నారు. సో మొత్తానికైతే నరేంద్ర మోదీ పెట్టినటువంటి ట్వీట్ కి మరి వాళ్ళు శాంతి అవుతారా, లేదంటే ఇంకా కూడా మా డిమాండ్స్ కి సంబంధించి అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి ఇంకా కూడా ఈ నిరసనని ఉధృతం చేస్తారా? ఒక దిక్కు చూసుకుంటే గనక ఈ నిరసనలు ఢిల్లీలో రోజు రోజుకు ఉధృతం అవుతున్నాయి. క్షణంగా కూడా అక్కడ ఉధృతంగానే పరిస్థితులన్నీ కూడా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఎక్స్ వేదిక ఆయన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి శిక్షలు ఎవరో వాళ్ళందరికీ శిక్ష వేస్తామని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఇప్పటికైనా అక్కడ నిరసన చెప్తున్నటువంటి నిరసనకారులు శాంతి అవుతారా, లేకపోతే ఇంకా కూడా దీక్షలు, నిరసనలు అంతా కూడా ఉధృతం చేస్తారా? సో దానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మీరు ఇట్స్ యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అప్డేట్ రాగానే అలా మేము మీ ముందుకు చేరుస్తాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.